వెదర్ అప్డేట్స్ విషయానికి వస్తే బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపటి నుంచి ఏపీపై వాయుగుండం ప్రభావం స్పష్టంగా కనిపించబోతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేస్తోంది వాతావరణ శాఖ. పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరించారు. ఈ వాయుగుండం ప్రభావంపై విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ ఖాజా వివరిస్తారు. బంగాళాఖాతంలో వాయుగుండం క్రమంగా బలపడుతుంది. రేపటికి తీవ్ర వాయుగుండంగా మారబోతుంది. అయితే దీని ప్రభావం ఏపీపై ఏ మేర ఉండబోతుంది దానిపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సో చెప్పండి సార్, వాస్తవానికి ఏ ప్రాంతంలో ప్రస్తుతానికి వాయుగుండం కేంద్రీకృతమైంది, దాని ప్రభావం ఏ మేర ఉండబోతుంది? నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు దక్షిణ ప్రాంతాలకి, దక్షిణ హిందూ మహాసముద్రం దాంట్లో ఉన్న మధ్య ప్రాంతంలో అనగా 5 డిగ్రీలు అక్షాంశం 85.3 డిగ్రీల రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఇప్పుడు వాయుగుండంగా తీవ్రతరం చెందింది. దీని ప్రస్తుత మూమెంటు వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పశ్చిమ వాయువ్య దిశలో అది పయనించింది. ఇప్పటి వరకు రాగల 24 గంటల్లో అది వాయువ్య దిశలో పయనించి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందే అవకాశం ఉంది. రాగల 2 రోజుల్లో అది ఇంకొంచెం ముందుకు వెళ్ళి అంటే వాయువ్య దిశలో పయనించి శ్రీలంక తమిళనాడు తీరాల మధ్యకు చేరే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం వాయుగుండంగా ఈ రోజు ఉంది, రేపటికి తీవ్ర వాయుగుండంగా మారబోతుంది. దీని ప్రభావం ఏపీపై ఎప్పటి నుంచి ఉండబోతుంది, ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి? ఏపీపై 2వ రోజు అనగా రేపటి నుంచి ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మీకు వర్షాలు పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడమైంది. 25వ తేదీనే సుదూర ప్రాంతాలకు వెళ్ళిన మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు రావాల్సిందిగా చెబుతూ 26వ తేదీ నుంచి ఈ తెలిపిన ప్రాంతాల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. పోర్ట్ లేదా మనకు ఓడరేవులన్నింటిలో DC1 లేదా డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ దూర హెచ్చరికని జారీ చేయడం జరిగింది. 29న విశాఖలో ప్రధానమంత్రి మోడీ పర్యటిస్తారని ఇప్పటికే తాత్కాలిక షెడ్యూల్ అయితే ఖరారైంది. అయితే ఆ రోజు విశాఖలో కూడా ఓ మోస్తరు నుంచి విస్తారంగా 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా TV9 విశాఖపట్నం.